మిమ్మల్ని గనక 'బిగ్ బాస్' పిలిచి మీరు హౌస్‌మేట్ అయితే, ఇంట్లోంచి ఒకళ్ళని పంపించేయరా అర్జెంట్‌గా అంటే వాళ్ళని పంపించేస్తారు ఉన్న వాళ్ళలో. నామినేషన్స్, గిమినేషన్స్ సంబంధం లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళలో ఒక్కళ్ళని ఇమ్మీడియేట్‌గా బయటికి పంపించేయని మీకు చెప్తే, మీరు కూడా హౌస్‌మేట్ అయితే 15 మందిలో ఒకళ్ళైతే ఎవరిని పంపించేస్తారు. ఒకే ఒక్క పేరు కామెంట్‌లో రాయండి. ఇప్పుడు వీడియోలోకెళ్దాం. రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని ఓటింగ్ పర్సంటేజ్, ఓటింగ్ లెవెల్ ఏ కైండ్ ఆఫ్ థింగ్ ఉందనేది వెనక నుంచి వస్తే, నిన్నట్లాగే ఇప్పటికి కూడా ఆఖరిలో ఆశా సైని కంటిన్యూ. అదే పొజిషన్‌లో కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంట్లో ఎవరితో ఓకలవ్వట్లేదు. ఇంటికొచ్చిందే పని చేయడానికి నా జీవితాశయం. నేను బయట సెలబ్రిటీని కాబట్టి పని చేయను కాబట్టి ఇక్కడికొచ్చాకన్నా పని చేసుకుందాం. జీవితంలో పని చేయకపోతే ఎట్లా అన్న లెవెల్‌లో పని చేసుకుంటూ ఉందావిడ. ఎందుకొచ్చిందో హౌస్‌కి నాకు అర్థం కావట్లేదు. అసలు ఉందో లేదో కూడా తెలియట్లా. హరీష్ పెద్దగా ఓకలవ్వట్ల. ఎప్పుడైతే తను నిరాహార దీక్ష చేపట్టాడో, దాన్ని తను వదిలేశాడో, ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోయింది. పడిపోయిన దగ్గర నుంచి కూడా హరీష్ ఎక్కడ ఏమాత్రం కూడా కుయ్యనట్ల, కయ్యనట్ల. నిన్న కూడా బయటికి పిలిచి అందరినీ మీరు వర్తీ కాదు అని ప్రియాని పక్కన పెట్టినా పెద్దగా ప్రియా భయంకరంగా రెస్పాండ్ అయింది. శ్రీజ అద్భుతంగా రెస్పాండ్ అయింది. పవన్ కళ్యాణ్ మంచి పాయింట్స్తో రెస్పాండ్ అయింది. బట్ హరీష్ కేవలం మూడ్ స్వింగ్స్ గురించి సంజన మాట్లాడుతుందా అనేసి ఊరుకున్నాడు తప్ప, అండ్ ఇంకొక పాయింట్ ఏదో వస్తే మెన్షన్ చేశాడు తప్ప, ఇంకా ఏది కూడా తను ఓకలు అవ్వట్లేదు. భరణిని బయటికి పంపించేసినప్పుడు రీతూ చౌదరి సంచాలకుగా ఉండి కెప్టెన్సీ కంటెండర్ ఎపిసోడ్లో టాస్క్లోంచి పెయింట్లు పూసుకునే దాంట్లో సెకండ్ రౌండ్లో బయటికి పంపించేసినప్పుడు మాత్రం ఇట్లా చప్పట్లు కొట్టాడు. ఇది ఒకటే బాగా చెప్పింది, బాగా చేసింది సంచాలక అప్రిషియేట్ ఇట్ అన్నాడు అంతే. సో హౌస్లో చాలా సైలెంట్గా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కూడా ఏమైనా స్ట్రాటజీ నిజంగా ఇంటికి నుంచి బయటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది అతనికి. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. మనీష్కి రాక కెప్టెన్ అవ్వడానికి బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. బాడీ పరంగా కానీ ఇది కానీ మెంటల్గా కానీ చాలా ఫిట్ పర్సన్ అతను. కంపేర్డ్ టు డిమన్ పవన్, కంపేర్డ్ టు ఇమాన్యుయల్ చాలా పర్ఫెక్ట్ అతను థింగ్స్ని డీల్ చేయడంలో. కానీ ఉన్న నలుగురిలో కెప్టెన్సీ కంటెండర్గా నేనైతే మనీష్కి ఫుల్ మార్క్స్ ఇస్తాను. కానీ ఏమాత్రం కూడా ఫైట్ ఇవ్వలేదు అతను. ఓడిపోవడం వేరే కథ. కంప్లీట్గా ఫైట్ అనేది ఇవ్వలేకపోయాడు. ఇమాన్యుల్ భరణిని టార్గెట్ చేస్తున్నా భరణిని అడ్డుకోలేకపోయాడు, ఆపలేకపోయాడు. డీమన్ పవన్ని అడ్డుకోగలిగాడు. ఇతను ఏంటో టార్గెట్ చేశాడు. చాలా కన్ఫ్యూజింగ్గా చేశాడు మనీష్. మరి టూ మచ్ ఆఫ్ ఇది వేస్తున్నట్టున్నాడు స్కెచెస్. 9th పొజిషన్లో ఉన్నాడు. ప్రియా ఏంటంటే తనని కెప్టెన్సీ కంటెండర్ చేయనందుకు గాను చాలా హర్ట్ అయింది. తను చెప్పిన లాజిక్స్ బాగున్నాయి, నాకు నచ్చింది. ఎందుకంటే మానిటర్ని చేసే అవకాశం నీకు వచ్చినప్పుడు, అంటే మానిటర్గా నేను చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్నోసార్లు మీకు ఫుడ్ కోసం నేను చాలా త్యాగాలు చేశాను. అట్లాంటి నన్ను ఇందులో కూడా నన్ను మీరు కన్సిడర్ చేయలేదా? మీరేదో నామినేషన్లో ఉన్న వాళ్ళనో ఇంకోటనో కన్సిడర్ చేసేటప్పుడు నన్ను కన్సిడర్ చేయలేదా అని చాలా సీరియస్ అయింది. న్యాయం అనిపించింది. సుమన్ శెట్టి హౌస్లో పెద్ద యాక్టివ్గా లేడు. ఈ ఫోన్ కాల్ దాంట్లో ఒక కాల్ మాట్లాడాడు హరీష్తో, అంతే తప్ప పెద్దగా హౌస్లో యాక్టివ్ ఉన్నట్టు సుమన్ శెట్టి కనబట్లే. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మధ్యలో సుమన్ శెట్టి ఉంటే ఫుల్ కామెడీ ఉంటుంది. అట్లా చూస్తూ ఉంటాను నేను అతని ఎక్స్ప్రెషన్స్. ఫుల్ ఫన్నీగా చూస్తూ ఉంటాడు మనుషులంక. భరణి హెల్త్ పరంగా సైలెంట్ అయిపోయాడు. అసలు నా వల్ల కాదు, కదలేకపోతున్నా, కళ్ళు తిరుగుతున్నాయి అన్నాడు. మళ్ళీ తర్వాత రోజు రాత్రికల్లా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో సూపర్గా పార్టిసిపేట్ చేశాడు. రీతు యొక్క తప్పు వల్ల బయటకు వచ్చాడు. దీని గురించి మళ్ళీ మెన్షన్ చేయాలి నేను. ఇందాక వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియో చేసే ముందు మళ్ళీ ఆ వీడియో చూశాను నేను, మన వాళ్ళు చూపిస్తే. అందులో ఇలా షర్ట్ లాగేసినప్పుడు ఫౌల్ చేసినప్పుడు డీమన్ పవన్ ఇమాన్యుయల్ది, తను రీతు అరుస్తోంది స్టాప్ అని. అరుస్తున్నప్పుడు తను భరణి పూస్తున్నాడని చూసిన తప్ప 3 seconds పూసాడు భరణి. చూస్తాం తప్ప డీమన్ పవన్ కూడా పూస్తున్నాడు అబ్బా అదే టైంలో. భరణి పూస్తున్న టైంలోనే చాలా ఫూలిష్గా చేసింది రీతు. సో భరణి చాలా 6th పొజిషన్లో ఉన్నాడు. రీతూ చౌదరి బాగా పెర్ఫామ్ చేస్తోంది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని ప్లాన్ చేసింది ఫుటేజ్ కోసం, ఇంకో దానికోసం. డీమన్ పవన్ వైపు తను ఇంట్రెస్ట్ని ఎక్కువగా చూపిస్తోంది. డీమన్ పవన్ ఈరోజు కెప్టెన్ అవ్వడానికి రీతూ చౌదరి కారణమైంది. కానీ సంచాలక్ యొక్క అన్ఫెయిర్నెస్ వల్ల తను ఈరోజు 5th పొజిషన్కి పడిపోయింది. ఇట్లా అంటే పవన్ కళ్యాణ్ ప్లేస్ చేసిన మాటల వల్ల అతను 4th పొజిషన్లో ఉన్నాడు. తను ఏదైతే తను అన్వర్తి అన్నారో, మీరు నన్ను అన్వర్తి అన్నందుకు నేను బాధపడలే. కానీ మీరు ఎంచుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఇద్దాం, ఇదివరకు అవకాశం రాని వాళ్ళకి అవకాశం ఇద్దాం, ఇట్లాంటి బేస్లెస్ పాయింట్స్ని మీరు ఎంచుకున్నారు. మీరు ఎంచుకోవాల్సింది కెప్టెన్ అనగానే హౌస్ని డీల్ చేసే కెపాసిటీ, సత్తా ఉందా లేదా ఆ వ్యక్తికి, ఆడైనా మగైనా. ఇది బేస్ చేసుకుని మీరు ఎంచుకోవాలి కెప్టెన్సీ టాస్క్లో కంటెండర్స్. అంతేగాని వాళ్ళకి ఇదివరకు నామినేషన్స్లో ఉన్నారా, ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నారా, ఇదివరకు వాళ్ళకి అవకాశం వచ్చిందా, ఈ గోంగూర పచ్చడి కబుర్లన్నీ కాకుండా పాజిటివ్గా ఇంటిని డీల్ చేసే సత్తా ఉన్నవాళ్ళు అని ఈ కేటగిరీలో చూసుకోవాలి మీరు కెప్టెన్సీ కంటెండర్స్ అంటే అని చెప్పి బాగా మాట్లాడాడు. అందువల్ల అతను మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇమ్మాన్యుయల్కి భయంకరంగా రేటింగ్ పెరుగుతోంది. 3rd పొజిషన్కి వచ్చేసాడు. అతను వెరీ వెరీ టఫ్ ఫైట్ ఇచ్చాడు. భరణి వర్సెస్ మనీష్ జరుగుతున్నప్పుడు డీమన్ వర్సెస్ ఇమాన్యుయల్ జరిగింది, దాంట్లో గెలిచాడు. ఆ తర్వాత భరణి, డీమన్, ఇమాన్యుయల్ ఉన్నప్పుడు కూడా డీమన్ మీద గెలిచాలో ప్లాన్గా గెలిచాడు. కోర్స్ ఇద్దరు కలిసి ఒకరిని టార్గెట్ చేశాడు.
డీమన్ని పక్కన వదిలేసి భరణి అండ్ ఇమాన్యుయల్ కలిసి మనీష్ని టార్గెట్ చేశారు. ఆ తర్వాత డీమన్ ఒక్కడిని చేసి భరణి అండ్ ఇమాన్యుయల్ కలిసి టార్గెట్ చేశారు. క్లియర్ కట్గా తెలిసిపోయింది అది. సో అయినా కానీ ఇమాన్యుయల్ ఇచ్చినటువంటి ఫైట్ వల్ల తను థర్డ్ పొజిషన్కి ఉన్నాడు. అయితే ఈరోజు సూపర్ హీరో ఎవర్రా అంటే డీమన్ పవన్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. 3 రౌండ్స్లో కూడా తన పర్ఫెక్షనెస్ అయితే ఫస్ట్ రౌండ్కి వచ్చేసరికి మనీష్ని టార్గెట్ చేశారు కాబట్టి భరణి కానీ ఇమాన్యుయల్ కానీ అందువల్ల ఇతను బయటపడిపోయాడు. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి రీతు చేసిన ఫేవర్ తెలుసో తెలియకో తను చేసిన అతిపెద్ద తప్పు వల్ల డీమన్ పవన్ బతికిపోయాడు. లాస్ట్ రౌండ్లో మాత్రం పర్ఫెక్ట్గా ఇమాన్యుయల్ ఎదుర్కొన్నాడు. అఫ్కోర్స్ ఇమాన్యుయల్ మీద బాడీ పరంగా కానీ ఫిట్ పరంగా కానీ ప్రాక్టీస్ పరంగా కానీ టెక్నిక్స్ తెలిసిన వ్యక్తిగా డీమన్ పవన్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ పర్సన్. చాలా బాగా సెలెక్ట్ చేస్తాడు, బాగా ఆడే. ఇన్నాళ్ళు హౌస్లో అతను ఇలాంటి వ్యక్తి హౌస్లోకి ఎంటర్ అయ్యాడు ఎందుకు అని ఫీల్ అయిన అలాంటి వాళ్ళకి నేను కూడా ఎంతో కొంత సాధించగలను ప్రూవ్ చేస్తున్నాడు. రియల్లీ అప్రిషియేటెడ్ ఫర్ హిజ్ వండర్ఫుల్ గేమ్ టుడే. ఇంకా ఆబ్వియస్లీ తనూజ టాప్లో ఉంది, ఎందుకంటే తనకున్న రూరల్ ఆడియన్స్, ఫీమేల్ ఆడియన్స్, సీరియల్స్ చూసే ఆడియన్స్ విపరీతంగా ఓట్లు గుద్దుతున్నారు. తను టాప్ పొజిషన్లో అట్లాగే కంటిన్యూ అవుతుంది. ఏమైనా భయంకరమైన తప్పులు చేస్తే తప్ప తనూజ కిందకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇది ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపించిన ఓటింగ్ రిజల్ట్స్ యొక్క పర్సంటేజ్. మీకు ఏమనిపించింది ఈ ఎపిసోడ్ అంతా చూసినప్పుడు తప్పులు ఒప్పులు మీకు ఏమనిపించాయి? క్లియర్ కట్గా ప్రతిదీ మెన్షన్ చేస్తూ కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.